వెల్కమ్ బ్యాక్. జంట నగరాల్లో అత్యంత ప్రాముఖ్యమున్న వినాయకుడు ఖైరతాబాద్ గణేశుడు. 11 రోజులు పూజలందుకున్న పార్వతీ పుత్రుడు ఇవాళ నిమజ్జనానికి బయలుదేరనున్నాడు. దాదాపు 30 టన్నుల బరువున్న ఖైరతాబాద్ బొజ్జె గణపతి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో ట్యాంకు బండికి తరలించనున్నారు. ఇక్కడ సందని మా ప్రతినిధి అరుణ్ లైవ్ అందిస్తారు. ఓవర్ టు అరుణ్. భాగ్యనగరంలో నిమజ్జన పర్వం అప్పుడే మొదలైంది. బాలానగర్ గణపతితో నిమజ్జన పర్వం ప్రారంభమై ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనంతో భాగ్యనగరంలో నిమజ్జనోత్సవాలు ముగుస్తాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం ఖైరతాబాద్ గణపతి దగ్గర ఉన్నాము. ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గణపతి నవరాత్రోత్సవాల్లో ఈ ఖైరతాబాద్ గణపతికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ గణనాథుడి తరలింపు నిమజ్జనం తర్వాతే నిమజ్జన పర్వం ముగిసినట్టుగా ఇక్కడ నిర్ణయం తీసుకుంటారు. అదే క్రమంలో ఇక్కడ భాగ్యనగరంలో ఉన్నటువంటి ఈ ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం కోసం అప్పుడే ఏర్పాట్లు మొదలు పెట్టారు. నిజానికి ఎప్పుడైనా నిమజ్జన పర్వం సాయంత్రం 11 తర్వాత ప్రారంభమవుతుంది. కానీ ఈసారి నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈసారి 6 గంటలకే సాయంత్రం 6 గంటల నుంచే ఈ విగ్రహాన్ని తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 35 టన్నుల వెయిట్ కలిగిన ఈ గణపతిని తరలించేందుకు ఇప్పటికే నిన్న రాత్రి రిహార్సల్స్ కూడా చేశారు. మరోవైపు ప్రస్తుతం ఇక్కడ మనం చూడొచ్చు, దీన్ని తరలించే ప్రయత్నంలో భారీ క్రెయిన్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఇక్కడ గణపతితో పాటు ఏర్పాటు చేసిన 2 విగ్రహాలు, ఒకటి సూర్య భగవానుడికి, మరోవైపు ఇక్కడ పొంగావూరు అమ్మవారిని తరలించేందుకు 2 వేరే వాహనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఇక్కడ కేవలం 10 గంటల వరకు మాత్రమే ఇక్కడ పూజలు నిర్వహించిన అనంతరం 10 తర్వాత ఈ ఏర్పాట్లన్నింటినీ వ్యాన్ మీద ఎక్కించడానికి కోసం తీయాలి. కాబట్టి ఈ బ్యారికేడ్లను పూర్తిగా తొలగించే ప్రయత్నంలో ఎవరిని కూడా గణనాథుని దగ్గరికి రాని ఇవ్వమని చెప్పి నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. 10 తర్వాత ఇక్కడ 9 గంటలకు ప్రత్యేక పూజ జరుగుతుంది. ఆ పూజ పరిపూర్ణమైనట్టుగా పూజ పూర్తయిన తర్వాత పరిపూర్ణం అవుతుంది. ఆ తర్వాత ఇక్కడికి ఎవరిని కూడా గణనాథుని దగ్గర రానివ్వరు. దూరం నుంచి చూసి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. 6 గంటల నుంచి ప్రత్యేక వాహనంలో ఇక్కడ నుంచి తరలించేందుకు నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ భారీ క్రేన్ తో పాటు భారీ వాహనాలు గత ఏడాది ఎవరైతే క్రేన్లు తరలించారో అదే క్రేన్ ఈసారి వాడుతున్నారు. ఇప్పటికే నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి ఒక రిహార్సల్స్ కూడా చేశారు. నిమజ్జనం కనుక చేయాల్సి వస్తే ఏ రూట్ లో వెళ్ళాలి, ఎక్కడ మనకి అవాంతరాలు ఏర్పడుతున్నాయి, ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందనే ఉద్దేశంతో అధికారులు ఇప్పటికే ఒకసారి రిహార్సల్ చేశారు. కాబట్టి ఈసారి ఈజీగా తరలింపు కేవలం అర్ధరాత్రి 12 గంటల లోపే తరలించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. మనం విజువల్లో చూస్తున్నాం. క్రేన్ తో పాటుగా భారీ క్రేన్ అయితే ఇక్కడ వెహికల్ ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేసినటువంటి వెహికల్ తో పాటు భారీ క్రేన్ కూడా మనం విజువల్లో చూడొచ్చు. అదే విషయంలో ఇక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎలాంటి పూజలు జరుగుతాయన్న విషయం మనం ఇక్కడ మన పూజలతో అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఎలాంటి పూజలు జరుగుతాయి, ఎన్ని గంటల వరకు జరుగుతుంది? ఇప్పుడు మనం ప్రతిరోజు ఉదయం గణపతి ప్రారంభమైన రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా గణపతి హోమం, అష్టాక్షరి హోమం, శివహోమం, రుద్రహోమం అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజు ఆఖరి రోజు కాబట్టి మహాపూర్ణావతి కార్యక్రమం 9 గంటలకు చేయడం జరుగుతుంది. దానికి ఈ సింగిల్ సుదర్శన్ గారు దీనికి చైర్మన్ గారు ఎవరున్నారో వారి ద్వారా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని ఈ లోకా సమస్త సుఖినోభవంతు అంటే ఈ లోకం మన దేశం అంతా సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలు మంచిగా పండాలి, అందరు చల్లగా ఉండాలనే భావనతో లోకా సమస్త సుఖినోభవంతు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏమేమి పూజలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఓం శ్రీ మహాగణాధిపతే నమః. మన ఖైరతాబాద్ లో కొలువైనటువంటి మహాగణపతి లోక వినాయకుని యొక్క సమక్షంలో గత 10 రోజులుగా నిర్వహిస్తున్న మహాగణపతి హోమ కార్యక్రమాన్ని, వివిధ దేవతల హవన కార్యక్రమాన్ని ఈ రోజు మహాపూర్ణాది చేయడం జరిగింది. సకల దేవత తృప్త్యర్థం మహాపూర్ణాది హోమం కరిష్య అని చెప్పినట్లుగా ఇన్ని రోజులుగా చేస్తున్న మహాదేవతల యొక్క అనుగ్రహాన్ని అనుగ్రహించి ఆ దేవతల యొక్క సంపూర్ణ ఫలితం పొందే విధంగా మహాపూర్ణాది నిర్వహించడం జరుగుతుంది 9 గంటల కార్యక్రమానికి. ఆ తర్వాత స్వామివారి ఉద్వాసన కార్యక్రమం, తర్వాత ఊరేగింపుగా స్వామి నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఆ లోక వినాయకునికి అనుగ్రహం పొంది పాడి పంటల్లో సుభిక్షంగా ఉండాలి అని చెప్పేసి, ఈ యొక్క లోకం కూడా సుఖశాంతితో వర్ధిల్లాలి అని చెప్పేసి, దేశం నిరుపద్రపోస్తుందని చెప్పినట్లుగా ఎటువంటి ఉపద్రవాలు కూడా రాకుండా ప్రజలంతా కూడా సుఖ సంతోష వర్ధిల్లాలి అని చెప్పేసి గత 10 రోజులు నిర్వహిస్తున్నటువంటి ఈ హోమ కార్యక్రమాన్ని ఈరోజు మహాపూర్ణ సంపూర్ణం చేసుకుని భక్తులందరికీ కూడా వినాయక అనుగ్రహం పొందేలా మంగళాశాసనాలు చేస్తున్నాం. జై గణేష, జై జై గణేష. ఇక్కడ ఎన్ని గంటలకు అయిపోతుంది మహాపూజ మహాపూర్ణం? ఎన్ని గంటలకు కంప్లీట్ చేస్తారు? ఎప్పటి వరకు దగ్గరికి దర్శనానికి రాణిస్తారు? దర్శనానికి వచ్చేసి ఉదయం 10 గంటల వరకు మహాదర్శనం కొనసాగుతుంది. ఉదయం 9:30 గంటలకు మహాపూర్ణావతి అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి ఒక మహాపూర్ణావతి సందర్భంలో కూడా
26 రకాలైనటువంటి పదార్థాల చేత ముత్యము, పగడము, రాగి, వెండి, బంగారు పిసరు, జాజికాయ మొదలైనటువంటి కూడా ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. దీనిలో కూడా ముఖ్యంగా విశ్వ శాంతి కొరకే, విశ్వాన్ని సంరక్షించడానికి కొరకే దీనిని ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి ఇలాంటి ఒక సందర్భంలో కూడా భక్తులందరికీ కూడా ప్రసార మాధ్యమాల ద్వారా దీనిని నిర్విరామనంగా కొనసాగిస్తున్నారు. బస్సీ వారు, ఎన్టీ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రైట్, ఇక్కడ ఇది వాళ్ళ పరిస్థితి. 10 గంటల వరకు దర్శనానికి, ఇక్కడ ప్రత్యేక దర్శనానికి ఏర్పాటు చేసిన అనంతరం ఇక్కడ నుంచి 10 గంటల తర్వాత ఎవరిని కూడా మహాగణపతి దగ్గరికి రానివ్వలేని పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఎందుకంటే ఇప్పటికే బారికెట్ల పని నిన్న ఈవినింగ్ నుంచే బారికెట్లను తొలగించే ప్రయత్నం మొదలెట్టారు. మరోవైపు లడ్డు, ఇక్కడ ఒక లడ్డు ప్రస్తావన తీసుకురావాలి. 3500 కిలోల లడ్డూను ఏర్పాటు చేసినటువంటి ఈ లడ్డూను ఇప్పటికే గత నిన్నటి నుంచే లడ్డూని ప్రసాదంగా పంచుతున్నారు. ఇది 1,00,000 మందికి పంచే ప్రయత్నంలో నిర్వాహకులు ఉన్నారు. మరి ఇక్కడ గన్నాథుని చూసేందుకు ఇప్పటికే ఇక్కడ కొంతమంది వచ్చారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి పరిస్థితి? మల్కాజ్గిరి నుంచి వచ్చామండి. మేము ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి చూస్తుంటాము. మా పిల్లలు వాళ్ళందరినీ నా ఫ్యామిలీతో సహా వచ్చి ఇక్కడ ఎప్పటికీ వినాయకుడిని దర్శనం చేసుకుని వెళ్తాము. ఇంత పెద్ద గణనాథం చూసినాక మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. మేము అసలు ఇంత వినాయకుడిని ఎప్పుడు చూడలేదు కదా, ఇలా చూస్తే ఎంతో కన్నుల పండుగగా ఉంది మాకు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా, మీరు ఎలా ఫీల్? హైదరాబాద్ లో ఉప్పుగూడెం నుంచి వస్తున్నామండి. మాకు చాలా హ్యాపీగా ఉంది. పిల్లలతో సహా మేము అందరం వచ్చాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇది ఇక్కడ 10 గంటల వరకు కొనసాగినటువంటి గణనాథుని దర్శన తర్వాత 11 తర్వాత ఎవరిని కూడా దగ్గరికి రానియారు. 11 నుంచి పూర్తిగా గణపతిని ఇక్కడ క్రేన్ లో ఎక్కించే ప్రయత్నం చేస్తారు. 6 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి తరలించి అర్ధరాత్రి వరకు నిమజ్జనం అయ్యేలాగా అధికారులు ఏర్పాటు చేశారు. దీనికి పూర్తిగా పోలీసులు ఇప్పటికే వీళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. రూట్ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో 12 తర్వాత నిమజ్జనంకి 12 లోపు నిమజ్జనం అవుతుంది. గత ఏడాది జరిగిన ఆలోచన లాగా ఈసారి ఆలోచన చేయకుండా వీళ్ళు నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మరికొద్ది సేపట్లో ఈ గణనాథంకి సంబంధించిన మహాపూజ కార్యక్రమం కొనసాగుతుంది. మహాపూజ అనంతరం ఇక వీటిని తరలించే ప్రయత్నంగా ఏర్పాటు చేయబోతున్నారు బోనా. ఓకే, థ్యాంక్ యూ అరుణ్. ఇది ఖైరతాబాద్ గణేశుడి మహాదర్శనం కేవలం 10 గంటల వరకే ఉంటుంది. తర్వాత క్రేన్లలో మహాగణేష్ని పెట్టిన తర్వాత అప్పటి నుంచి ఊరేగింపుగా గణనాథుడు వెళ్లనున్నాడు. ఆ తర్వాత హుస్సేన్ సాగర్ లో అర్ధరాత్రికి నిమజ్జనం చేయాలని చెప్పి పోలీసులు ఆంక్షలు విధించడంతో ఈ రోజు త్వరగానే గణేష్ నిమజ్జనం కార్యక్రమం పూర్తయ్యేటట్లు కనిపిస్తుంది. బులెటిన్లో ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్.